చేశారు. అవును, చాలా బాగా చేశారు. ఇంతకన్నా బాగా చేస్తామని మరొక గ్రూప్ చిన్నారులు అంటున్నారు. ఇంతకన్నా బాగా చేస్తారా? చాలా బాగుంది. ప్రతి విషయంలో పోటీతత్వం ఉండడం చాలా మంచిది. అది మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. కానీ బావా, అది స్నేహపూరితంగా ఉండాలి. అవును, నిజమే. ఇప్పుడు ఇంతకీ ఈ వచ్చే చిన్నారులు ఏ పాట నృత్యం చేయబోతున్నారు? అది తర్వాత చెప్తానులే, కానీ జనవరిలో వచ్చే మనకు అతిపెద్ద పండుగ ఏమిటో చెప్పు. ఇది ఒక ప్రశ్నేనా? సంక్రాంతి పండుగ. ఆహా, అయితే ఆ పండుగ గురించి చెప్పు. ఏముంది, ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటాం. సంక్రాంతి, భోగి, కనుమ. అంతేనా? అంతే, ఇంకేముంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ఆటల పోటీలు, కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకేముండవా? ఏమో, నాకైతే ఇంతే తెలుసు. నువ్వు చెప్పు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో. సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పండుగ. ఈ పండుగని తెలుగువారు 3 రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ఈ పండుగ సమయంకి రైతులకు పంట ధాన్యం చేతికి వచ్చి చాలా ఆనందంగా ఉంటారు. వచ్చిన ధాన్యంతో పరమాణం చేసి దేవుడుకు నైవేద్యంగా పెడతారు. కనుమ పండుగ రోజున వ్యవసాయానికి సహాయపడే పశువులను పూజిస్తారు. ఇలా కొత్త అల్లులను, కూతుళ్లను, బంధువులను ఇంటికి పిలిచి విందు భోజనాలు చేసి ఇలా ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు. అబ్బో, భలే బాగా చెప్పావు మరలా. పండుగ వాతావరణం అంతా నీ మాటల్లోనే కనిపిస్తుంది. ఇంకా చాలా ఉంటాయి. గొబ్బెమ్మలు, హరిదాసులు, జానపద కళారూపాలతో పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. నువ్వు చెప్తుంటే నాకు ఈ నృత్యం త్వరగా చూడాలనిపిస్తుంది. నేను చెప్పేదేముంది, ఈ నృత్యం చూడు, నీకే అర్థమవుతుంది.